హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా, సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నాయనా మాటలు నేర్పు నాయన. నాకు మాటలు రావు నాయన. నీ యొక్క ప్రతి వాక్యమును తెలియచేయము. నువ్వు మాట్లాడు నాయన. యేసయ్యా, నేటి దినాన ఏమి చెప్పదలుచుకున్నావు నాకు తెలియచేయము. మాట్లాడము దేవా. నాయనా, ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడండి. ఎవరు కూడా నీవు లేకుండా వాడిని జీవించలేరు. నీవు ప్రతి ఒక్కరిని బిడ్డను ఆశీర్వదించు నాయన. నువ్వు దేవుడవు, మేము నరులము. నా ప్రభువా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు. నీకు స్తుతి స్తుతి స్తోత్రములు నాయన. నా ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిగల నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 మీరంతా బాగున్నారా? దేవుని కృపలో బాగున్నాము. బాగున్నామండి. మీరందరూ దేవుని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లుకుంటూ ఆయన ఆశీర్వాదములు పొందుకుందురు కాక. ఆమేన్. 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 హల్లెలూయా. ఈ దినము లూకా 20:17. లూకా సువార్త 20:17. అవును. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతి వాడును తునకలైపోవును, అయితే అది ఎవరి మీద పడునో వారిని నలిచేయునెను. ఆమేన్. దీని అర్థం ఏమి? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఇది రావట్లేదు అక్కడ. ఇది మీకు ఇల్లు కట్టువారు వస్తుంది బ్రదర్ గారు, వినపడుతుంది. వస్తుందా? బాగా వినపడుతుంది. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇల్లు కట్టురాయి నిషేధించిన రాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. దీని అర్థం ఏమైనా ఉన్నది? సరే, అందరూ ధృవీకరించిన వారే విలువైన వారు. ఆమేన్. హల్లెలూయా. మీరేం చేస్తామంటే, మనము ఇంకా కొంచెం ముందుకి మత్తయి 21:42 నుంచి 44 దాకా చదువుకుందాము. మత్తయి సువార్త 21:41 నుంచి. అందుకు వారు,
ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలమందు తమకు ఏం చదువుతున్నావు? 21వ అధ్యాయము 41వ వచనం చదివాను. 42. ఓకే. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఇల్లు కట్టు రాయి, నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలననే కలిగెను. ఇది ప్రభు వలన కలిగెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దాని భావము మనం గ్రహించుకుందాం. చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యముగా ఉన్నది అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి ఏంటి లేఖనములో మీరు ఎలా చదవలేదా? చదవలేదా అని అడుగుతున్నారు. ఇందాక మనం చదివాము, ఇప్పుడు చదువుతున్నాము. దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి దాన్ని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఇంకా లాస్ట్, ఈ రాతి మీద మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వాని నలి చేయుననెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది. దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడింది. ఇశ్రాయేలీయుల యొద్ద నుండి తొలగించబడి మీ యొద్ద నుండి ఎవరోళ్ళు? ఇశ్రాయేలీయుల యొద్ద నుంచి తొలగింపబడి అన్యులకు ఇవ్వబడింది. శక్తి గల దేవుడు ఇశ్రాయేల్ ని సపరేట్ గా చూసుకుంటున్నాడు. ఆమేన్. స్వాస్థ్యంగా చూసుకుంటున్నాడు. మనము అన్యజనులము. మనమెవరు? అన్యజనులము. కానీ దేవుని రాజ్యము దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ఇవ్వవలసినది, కానీ వాళ్ళ యొద్ద నుంచి తొలగింపబడినది. దేవుని రాజ్యము ఇశ్రాయేలు జనాంగకి పక్కకి వెళ్ళిపోయింది. మరెవరికి వచ్చింది? దాని ఫలమిచ్చు జనులకు. అన్యజనులైన మనకి వచ్చింది. ఆమేన్. ఇల్లు కట్టు రాయి, నిషేధించిన రాయి, మూలకు తరలాయి ఆయను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక దాన్ని బట్టి ఇశ్రాయేలీయులు వాళ్ళు ప్రతి విషయంలో కూడా నో 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 కాదు అంటున్నారు. మత్తయి సువార్త 3:8 వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. మీరు మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందితే దేవుని రాజ్యము మీరు పొందగలుగుతారు. ఆమేన్. మారు మనసు లేకపోతే దేవుని రాజ్యము లేదు, ప్రయోజనము లేదు. కాబట్టి దేవుని రాజ్యము నీవు పొందాలి అంటే మొట్టమొదట మీరేం చేయాలి? మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందండి. ఎవరితోటి చెప్తున్నారు? ఇశ్రాయేలీలందరిని పిలిచి చెప్తున్నారు, మీరు మారు మనసు పొందండి అని. కానీ వాళ్ళు తిరస్కరిస్తూ వచ్చారు. ఆమేన్. మత్తయి 8, 11, 12. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11, 12 వచనాలు.
అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు ఫుట్నోట్లో రాజకుమారులు వెలుపటి చీకటిలోకి త్రోయబడుతురు. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటను ఉండునని మీతో రాజ్యకుమారులు ఎవరిళ్ళు? ఇశ్రాయేలు ప్రభువుని విశ్వసించకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేల్ జనాంగం స్వాస్థ్యం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. మీ మాట వినపడలేదు. ఒక్క నిమిషం ఏమండి? ఒక్క నిమిషం మీ మాట వినపడలే, కట్ అయింది. 8వ అధ్యాయము 12, 13 వచనాలు మళ్ళీ చెప్పండి, కట్ అయిపోయింది మీ మాట అంటున్నా. 8వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు అనగా రాజకుమారులు వెలుపటి చీకటిలోకి తోయబడుతురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. ఆమేన్. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించకుండా ఇంకా ఈ లోక సంబంధమైన విషయాలు అతని యొక్క విధి విధానాలను అనుసరించినట్టయితే అందులో ఇశ్రాయేలీలైనటువంటి వారు రాజ్యకుమారులు, వాళ్ళు దేవుని రాజ్యములో చేరరు. ఎందుకు అనుకున్నాము? దేవుని రాజ్యము నీవు పొందాలి అంటే మారు మనసు ఉండాలి, లేదు పొందాలి. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం అంతా వాళ్ళు పేరుకి అబ్రాము, ఇస్సాకు వాళ్ళ మా తండ్రి అని చెప్పుకోవటమే కానీ వాళ్ళు మారు మనస్సు పొందలేదు. వాళ్ళు మారు మనస్సు పొందలేరు. ఆమేన్. హల్లెలూయా. ఈ అపోస్తుల కార్యము 13:46. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఆమేన్. ఆమేన్. చూడండి ఎంత స్పష్టంగా చెప్పారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకు దేవుని రాజ్యం ఇవ్వాలని ఆశపడ్డాడు. దేవుని రాజ్యము మీకు ఇష్టపడుతున్నాడు. మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని మీరే అపాత్రులుగా చేసుకుంటున్నారు. చూడండి, వాళ్ళు మేము అపాత్రులుగా ఉన్నారు. అందుకని ఎక్కడికి వెళ్తున్నారు? వెలుపటి చీకట్లోకి. ఇశ్రాయేలు జనాంగాన్ని విడిచిపెట్టి అన్యజనులమైన మన యుద్ధకు వచ్చిన్నారు. ఆమేన్. హల్లెలూయా. 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 వాక్యం మన వద్దకు వచ్చింది. అపోస్తుల కార్యము 6:28 వచనం. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 8వ వచనం. 18:6. వారు ఎదురుదాడికి దూషించినప్పుడు
అతడు తమ వస్త్రములను దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అనగా అది మీ రక్తము మీ తల మీదే ఉండును. నేను నిర్దోషి. ఇశ్రాయేలు జనాంగము క్రైస్తవులను శిష్యులు అనేటువంటి వారిని బాధించేటువంటి వారుగా ఉన్నారు కదా. వాళ్ళు యేసు ప్రభు గుర్చినటువంటి విషయము చెప్పాలి, ఎంతగా ప్రయత్నము చేసినా అంగీకరించట్లేదు, వాళ్ళు అంగీకరించలేదు. కాబట్టి ఇల్లు కట్టురాయి, నిషేధిత రాయి, మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలన కలిగెను. ఆమేన్. ఆయన వచ్చాడు. 28 వచనం చూడమ్మా. ఇది మన అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి దేవుని వలనైనను ఈ రక్షణ అన్యజనుల వద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు గాక. ఆమేన్. ఆమేన్. వారు దానిని విందురు గాక. వారు వినడానికి కూడా దేవుని కృప ఉంది. చూడండి, ఇల్లు కట్టేటువంటి రాయి, నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. ఆమేన్. చివరికి ఇశ్రాయేలీలు దేవుని రాజ్యాన్ని ఏమి చేశారు? తిరస్కరించారు. మనము సంతోషంగా ఆయన్ని పడుకుంటున్నాము. ఎంత గొప్ప ఆయన వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత మనం ఇప్పుడు వరకు యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి విషయాన్ని మనము పొందుకున్నాము. ఇక అక్కడి నుంచి మనమెవరో, మన అన్యజనుల నుంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, బాగానే ఉంది. అలాగని ఇకప్పుడు యేసు ప్రభు ద్వారా మనము కూడా ఏమవుతున్నాము అంటే, హెబ్రీ 3:4, 3:6 రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమార్తెయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువును చూచాం, అవునా కదా? అవును. వినపట్లేదే? వినపడింది బ్రదర్ గారు. మొట్టమొదటి ఎవరిని చూచాము? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఇల్లు కట్టువాడు, నిషేధింత రాయి, మూలకు తలరాయి ఆయన. ఏం చేస్తారు? ఇల్లు కట్టువాడు ఏం చేస్తారమ్మా? ఇల్లు కట్టువాడు. ఇల్లు కట్టువాడు. మరి ఇల్లు ఎవరు? మనమే ఆయన ఇల్లు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మూలకు తలరాయి అయ్యాడు. ఆయన మూలకు తలరాయిగా ఉన్నాడు. అన్యజనులమైన మనకే ఆయన మూలకు తలరాయి. అవును. కాబట్టి ఇశ్రాయేలు జనాంగాలందరినీ తీసుకొచ్చుకొని తన జనాంగంగా మార్చుకుందామని కొనుక్కుంటే ప్రయోజనము లేదు. కాబట్టి మనకి రక్షణ వచ్చింది, మన రక్షణ పొందాము, దేవుని రాజ్యము మనము ప్రవేశిస్తున్నాము. మనమే ఆయన ఇల్లు. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీ
2వ అధ్యాయము 19, 21 వచనాలు చదవండి ప్లీజ్. వచ్చేసి 2వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు మీరు గ్రహించారా? గ్రహించాం. ఇల్లు ఒకటి ఉంది, మనమే ఐదు విధంగా ఇల్లు ఉంది. అంటే మొట్టమొదటి ఆ ఇల్లు ఎవరు కట్టాలనుకున్నారు? ఇశ్రాయేలు జనాంగము వాళ్ళు ఇల్లుగా కట్టబడతా ఉంటుంది అని అనుకున్నారు. కానీ వాళ్ళేమో ఇల్లుగా కట్టడము ఇష్టము లేరు. వాళ్ళు ఇల్లుగా ఉండడానికి ఇష్టము లేదు, తిరస్కరించారు. వాళ్ళకి ఇల్లుగా ఉండటం ఇష్టము లేదు. కాబట్టి వాళ్ళంతా ఎదురు తిరిగారు. ఆయన శిష్యులను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, తిరస్కరించి వాళ్ళ ఇష్టానుసారంగా చేశారు. అందుకని మీరు పనికి రారు, మీరు ఇల్లు కట్టడానికి పనికి రారు. కాబట్టి నేను ఇల్లు కట్టాలి. వాళ్ళెవరు? అన్యజనులమైన మనలను ఇల్లుగా ఆయన కట్టుకొనుచున్నాడు. నువ్వు కాదా? మనమందరము ఆయన పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందుచున్నాము. మనమే ఆయన ఇల్లు. మనము అపోస్తులు ప్రవక్తలు వాళ్ళు వేసిన పునాది మీద కట్టబడుతున్నాం. కాబట్టి తర్వాత మనము చిన్న రాయెవరు? ప్రభువైన యేసుక్రీస్తు మన ఇంటికి యేసుక్రీస్తు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అపోస్తులు ప్రవక్తలు అనేటువంటి వారు పునాది అంటే వాక్యం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పునాదిని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఆ రాయి మీద మనము కట్టబడుతున్నాము. ఆమేన్. తర్వాత మొదటి పేతురు 2:5. మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు కాదు, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు అది కాదు, యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరును సజీవమైన రాళ్ళు వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి మీరు మొట్టమొదట మనమే ఆయన ఇల్లు. అపోస్తులు ప్రవక్తలేసిన పునాది మనము. మీరును సజీవమైన రాళ్ళు వలె ఆమేన్.
ఆ, కట్టుబడి చేయబడుతున్నాం, కట్టుబడి కడతనము. మొదటి పేతురు 2:6 వచనంలో ఆ మూల రచన. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. సియోనులో స్థాపించుచున్నాను. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనం ఎక్కడ? సియోనులో స్థాపించబడి సియోనులో స్థాపించుచున్నాడు. ఇక్కడ ఇక్కడేనా? మనకిక్కడేనా? కాదు, పరలోకం సియోను. వాడు చెప్పండి దయచేసి. మీరు ఈ లోక సంబంధులు కారు. ఈ లోక సంబంధులం కాదు. కాబట్టి మేము మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. హల్లెలూయా. సియోనులో చేరినప్పుడు మనెవరు? మన ఆయన బిడ్డలము. ఆమేన్. హల్లెలూయా. రాజ్య వారసులు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనము యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి. కాబట్టి మనము ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనము ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ? సియోనులో స్థాపించుచున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలులా? జనులైన మనల్ని. ఆమేన్. అన్యజనులమైన మనల్ని దేవుడు సియోనులో స్థాపించున్నాడు. ఆమేన్. ఆమేన్. హెబ్రీయులు 12:22 వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 12:22. ఇప్పుడైతే సియోను కొండకును, ఎక్కడికండి? సియోను కొండకు, కొండ. ఇందాక సియోనులో స్థాపించుచున్నాడు ఆయన. అది చూడండి. సియోనులో స్థాపిస్తున్నాను. ఇప్పుడైతే సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఆమేన్. వెళ్తున్నాం. ఆమేన్. ఎక్కడికి వస్తున్నామమ్మా? పరలోకంలో ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘానికి బయలుదేరుతున్నాం మనము. న్యాయాధిపతి అయిన దేవుని వద్దకి, జ్యేష్ఠుల సంఘం వద్దకి, దేవదూతల యొద్దకును, వేవేలుగులు దేవదూతల యొద్దకు, యెరూషలేము పట్టణమునకు, సియోను కొండకు, జీవం గల దేవుని వద్దకు వెళ్తున్నాం. ఆమేన్. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాము? పరలోక పట్టణానికి, సియోను కొండకు. సియోను కొండ జీవం గల దేవుని పట్టణం. మరి మనం ఎక్కడికి వెళ్తానో చెప్పండి. పరలోకం సియోనులో స్థాపించాడు. సియోను కొండకు సియోను కొండకి మనము వస్తున్నాము, వెళ్తున్నాము. సియోను కొండకి ఆయనకి ప్రవేశం ఇచ్చాడు. సియోనుకు కొండ, ఇంకా కొంతమంది కొండ మీద కూర్చుంటారు. ఆమేన్. హల్లెలూయా. ప్రకటన 14:1 వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథము 14:1. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలబడి ఉండెను. సియోను పర్వతము పైన నిలబడి ఉండెను. ఎవరాళ్ళు? ప్రభువైన యేసుక్రీస్తు నిలబడ్డాడు. గొర్రె పిల్ల.
అదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఆమేన్. ఆమేన్. మీరిప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని చదవవలసినది. హల్లెలూయా. ఏంటి అంటే, మూలరాతిని సియోనులో స్థాపించాడు. ఎవరు? యేసు యేసుక్రీస్తు వారు. ప్రభువు కదా! ఆ ఆ అక్కడ ఆ సియోనులో కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? చదవండి ఒకసారి. 144,000 మంది అది ఆయనతో కూడా అది ఉన్నారు. లాస్ట్. అది లాస్ట్ అమ్మా. అది లాస్ట్. ఆయన నిలబడి ఉన్నారు. గొర్రెపిల్ల. ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన అది కాదు. నామము ఉమ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఉమ్, ఒకటి సియోనులో స్థాపించాడు. అవును. ఎవరికి? అన్య జనాంగాన్ని అన్య జనాంగమైన మనకి. విశ్వాసులను అన్య జనాంగం ఇశ్రాయేలీయులు త్రోసిపుచ్చారు. తృణీకరించబడ్డారు. కాబట్టి ఇప్పుడు సియోను సియోను స్థాపించాడు. సియోను కొండకు మన అన్య జనుల ద్వారా సియోను స్థాపించాడు. కొండ మీద ఇశ్రాయేలు ఏమన్నా ఉన్నారా? చూసి చెప్పండి. ఇశ్రాయేల్ లేరు, వీళ్ళు అన్యులే. మూలరాయిగా ఆత్మ సంబంధమైన బలుడు అర్పించిన అన్య జనాంగమే 144,000 మంది అంటారా మీరు? కాదమ్మా, ముందు వచ్చిన చదవండి. ఆయన నామమును ఆయన తండ్రిని. హెబ్రీలు 12:22 వచ్చిన చదవండి. చదువుకోవాలి కదా. ఒకవేళ వాళ్ళేమో ఇశ్రాయేలీయులు వచ్చారేమో అని తెలుసుకోవాలి కదా. ఇశ్రాయేల్ రాలేదు. చూస్తున్నాం. హెబ్రీలు 22 చిన్నగా చిన్నగా చదువుతాను. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును ఉమ్. అనగా పరలోకపు యెరూషలేమునకును ఒకటి పరలోకపు యెరూషలేమునకును ఆ, వేవేల కొలది దేవదూతల యొద్దకును 2 దేవదూతలు పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును ఆ, వీళ్ళు వారి మహోత్సవమునకును ఆ, వారి అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకును ఉమ్. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును వారు వాళ్ళు. అయిపోయిందా? ఇంకా చదవనా? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు చాలు. కాబట్టి ఈ మొత్తములో ఇశ్రాయేల్ జనాంగము ఏమైనా కనిపించారా మీకు? లేదు. జనాంగం కనపడలేదు, కానీ జ్యేష్ఠుల సంఘము అని ఉంది. అది పాత నిబంధన. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు అంటే వాళ్ళు పాత నిబంధన వాళ్ళ. ఓకే. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు, ఎందుకంటే అక్కడ ఆయన వాళ్ళు తిరస్కరించేది. అంతకుముందు ఏం చేశారు? రాయిని తిరస్కరించారు వాళ్ళు, అంగీకరించలేదు. దేవుని రాజ్యము తిరస్కరించారు వాళ్ళు. ఈ దేవుని రాజ్యాన్ని వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం మనకి కనిపించలేదు. అయితే సియోనులో స్థాపించాడు. సియోనులో ఇశ్రాయేలు జనాంగం కనిపించలేదు. అయితే 144,000 మంది 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. హల్లెలూయా. నెట్ ఆగిపోతాంది. మీద
కానీ ఇశ్రాయేలీలు కూడా వస్తారు. ఎవరు వాళ్ళు? 1,44,000 మంది ఎక్కడికి? సియోను కొండ మీదకి వస్తున్నారు. ఆమేన్. మీరు చెప్పింది కట్ అయింది కొంచెం, మళ్ళీ చెప్పండి. అరే ఏమైంది? కొంచెం వినపడలేదు, ఒక నిమిషం. కట్ అయింది. ఎక్కడి నుంచమ్మా? అదే ఇశ్రాయేలీలు కూడా వస్తారు అన్నారు చూడండి, అంతకు ముందు మాటలు మాకు వినపడలా. పరిశుద్ధ 1,44,000 మంది తర్వాత మీరు కాబట్టి ఇక్కడ మొట్టమొదటి నుంచి మనం చదువుకుంటా వస్తున్నామమ్మా. అవును, ఈ ఇల్లు మనమే. ఇశ్రాయేలీయులు అయితే తిరస్కరించారు, దేవుని రాజ్యాన్ని తృణీకరించారు. కాబట్టి మనకి లభించింది, జనులకు అది అనుగ్రహించబడింది. లభించింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనల్ని ఇప్పుడు ఆయన సియోనులో మనల్ని చేస్తున్నాడు, మనల్ని స్థాపించాడు. సియోనులో మనల్ని స్థాపిస్తున్నాడు. ఆ కొండకి సియోనులో ఎవరు కొంతమందిని ఉన్నారు, చేసుకుంటున్నాడు. కొంతమంది ఉన్నారు. అట్లా కొన్ని చదివాం మనం. అవునండి. వాళ్ళు సియోను కొండకు వాళ్ళు వస్తున్నారు. తర్వాత ఇప్పుడు సియోను కొండకు ఎవరు వస్తారని చెప్పాడు? కొండ మీద గొర్రె పిల్ల నిలబడి ఉండేను, వాటితో పాటు 4:1 చదవండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుని నొసళ్ళ మీద ఆయన నామాన్ని లిఖించబడి ఉన్నారు. తన తండ్రి దేవుని నామమును పెట్టుకున్నారు. కుమారుని నామము, తండ్రి నామముతో. కాబట్టి 144,000 మంది కూడా అక్కడ ఉన్నారు ఆయనతో పాటు. తోటి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము ఇప్పుడు ఆయన ఇల్లు అయినారు. మనము ఆమేన్. హల్లెలూయా. మొదటి కొరింథీ 3:9-16 చదవచ్చు. ఎన్నో అధ్యాయం బ్రదర్? 3:9-16. 9-16 అంటే పెద్ద. సరే అర్థమైంది బ్రదర్ గారు. మొదటి కొరింథీ 3:9 చదివి తర్వాత 16 చదువుతాను. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయం, దేవుని కట్టు గృహమునై ఉన్నారు. మనము అయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? కాబట్టి మనము దేవుని ఆలయం, తర్వాత మనము ఆయన దేవుని యొక్క ఆలయము. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని ఆలయమై ఉన్నాము, మనలో నివసిస్తుంది. ప్రభు చిత్తమైనప్పుడు ఒక్కోసారి తెలుసుకుందాము. ఇప్పుడు జరిగిన వాక్యము మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు ఇల్లు కట్టు రాయి, నిషేధించిన రాయి, రాయిగా వచ్చారు. ఆయనని ఇశ్రాయేలు జనాంగం తృణీకరించారు, లోకములో ఇశ్రాయేలు మొత్తం తిరస్కరించారు. అన్ని జనుల వద్దకు ఆయన సన్నిధి వచ్చింది. ఇల్లు కట్టుకుందామని ఆలోచించాడు, ఇశ్రాయేలు తిరస్కరించారు. కానీ యేసుక్రీస్తు ప్రభుకి మనకు ఆయన దొరికాడు, ఆయన మనకి ఇచ్చిన దొరికాడు. మనమే ఆయన ఇల్లయ్యాము.
మనమే ఆయన ఇల్లు. ఇల్లుగా అపోస్తులు ప్రవక్తలైనటువంటి వారు పునాది మీద పునాదీసుకున్నారు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం, యాజకులుగా ఉండేటందుకు మనము పిలువబడ్డాం. సజీవమైన రాళ్ళు వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. కట్టబడుతున్నాం. ఆ తర్వాత సియోనులో ఆయన మనల్ని సియోనులో స్థాపించాడు. ఆ తర్వాత సియోను దగ్గరికి మనల్ని తీసుకొని మాత్రమే కాదు, 1,44,000 ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా సియోను పర్వతం మీద తీసుకొస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నతుడా దేవా యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు. చెప్పినటువంటి వాక్యాన్ని నేను వీళ్ళ ప్రజలకు తెలియజేసినాను. వాళ్ళని ఆశీర్వదించండి, దీవించండి, కాపాడండి. మా ప్రభా నీ వాక్యము బయలుపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన నామము ద్వారా వేడుకొనుచు ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.